హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. కేంద్ర ప్రభుత్వ శాఖల్లోనే ఉన్న బ్యాక్లాగ్ పోస్టుల సంఖ్యకు సంబంధించి ఒక సమాచారం అయితే రావడం జరిగింది. దాదాపుగా మనకు 25,000 వేకెన్సీ అయితే ఉన్నట్లుగా సమాచారం అన్నమాట. ఈ బ్యాక్లాగ్ వేకెన్సీ అనేవి ఎప్పటికప్పుడు మనకు భర్తీ అనేది చేసినట్లయితే ఆ యొక్క సంబంధిత కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులంతా మేలు పడే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్స్లో నిబంధనలు పాటించకపోవడం వల్ల ఈ యొక్క వేకెన్సీ అనేవి ఎప్పటికప్పుడు మనకు పెండింగ్లోనే ఉంటున్నాయి. ఎస్సీకి సంబంధించి మనకు 7,782 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎస్టీకి సంబంధించి 6,903, ఓబీకి సంబంధించిన వేకెన్సీ అనేది చూసినట్లయితే 10,859 అనమాట. ఏ శాఖల్లో మనకు ఈ యొక్క ప్రధానంగా వేకెన్సీ అనేవి ఉన్నాయని చూసినట్లయితే రక్షణ శాఖ, హోంశాఖ, రైల్వేలు, సిబ్బంది వ్యవహారాలు, పట్టణ, హౌసింగ్, అణు ఇంధనం, ఇలా 6 కేంద్ర మంత్రిత్వ శాఖల్లోనే ఈ యొక్క ఉద్యోగాలు అయితే ఎక్కువగా ఖాళీలు అయితే ఉన్నట్లుగా కూడా సమాచారం అయితే రావడం జరిగింది. బ్యాక్లాగ్ పోస్టులు వివరాన్ని కేంద్ర ప్రభుత్వం అనేది ఎప్పటికప్పుడు తెప్పించుకోవాల్సి అయితే ఉంది. బ్యాక్లాగ్ పోస్టులు వేల సంఖ్యకు అనేది చేరుకోకుండా తగిన చర్యలు కూడా తీసుకోవాల్సిన బాధ్యత అనేది కేంద్ర ప్రభుత్వం అయితే ఉన్నట్లుగా రాజ్యసభ కమిటీ అయితే అభిప్రాయపడింది. ఒక నోటిఫికేషన్లో రిజర్వ్ పోస్టుల భర్తీ అనేది పూర్తిగా జరగకపోయినట్లయితే వేరే సామాజిక వర్గం అభ్యర్థులతో ఆ పోస్టును భర్తీ చేయాలని చెప్పి రిజర్వేషన్ నిబంధనలు అనేవి స్పష్టంగా పేర్కొంటున్నట్లుగా కూడా సమాచారం. అయినప్పటికీ కూడా ఆ విధంగా చేయకపోవడం వల్ల ఈ వేకెన్సీ అనేవి అలాగా మనకు ఉండిపోతున్నాయి. చూడాలి మరి ఈ యొక్క వేకెన్సీ అని ఎప్పుడు మనం భర్తీ అనేది చేస్తారు అని చెప్పి. ఒకవేళ మనకు వీటికి సంబంధించి అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే తప్పకుండా మీకు అందిస్తూ ఉంటాను. ఓకే, బ్యాక్లాగ్ సంబంధించి ఈ విధంగా రావడానికి జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.